మేడ్చల్ పట్టణంలోని సంప్రద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మేడ్చల్ కాలాకాల్కు చెందిన అజయ్ కుమార్ మృతి చెందారు. రోడ్డు ప్రమాదం జరిగి 20 రోజులు అవుతున్నా చికిత్స ఇస్తున్నామని తెలిపిన ఆసుపత్రి యాజమాన్యం ఇప్పటికీ 20 లక్షల వరకు ఫీజు వసూలు చేశారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 రోజుల నుంచి చికిత్స పట్ల కనీస సమాచారం కూడా ఇవ్వలేదని బంధువులు ఆందోళన చేపట్టారు. యువకుడికి చికిత్స చేస్తుండగా ఈరోజు చనిపోయినట్లు తెలిపారని, ఇంకా 5 లక్షలు చెల్లించి డెడ్ బాడీని తీసుకువెళ్లారని హాస్పిటల్ సిబ్బంది హుకుం జారీ చేయడంతో హాస్పిటల్ ముందు మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని హాస్పిటల్ ముందు బైఠాయించారు గ్రామస్తులు. చెప్పినప్పుడు తీసుకోవాలని చెప్పి నేను అందుబాటులో లేదు. పోతోలో ఫోన్ చెప్పి రాపిండు, మేము చేస్తాం వీడు అని చెప్పిండు. బలుగా గుర్తు చెప్పిండు, మేము చేస్తాం. ఎవరు మీకు చెప్పిండు? మా దగ్గర అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి, పెద్ద హాస్పిటల్ మాదని చెప్పిండు. బ్రెయిన్ చేసేంత సర్జరీ చేయగానే కాంజే పడిపోయింది. సర్జరీ చేయగానే కాంజే పడిపోయింది. డబ్బులు కట్టు. మాట్లాడు. మేము నీకు 15 లక్షలు ఇచ్చినాం. ఏం ట్రీట్మెంట్ చేసినావు? నువ్వు ఓపుకున్నంత సేపు ఓపుకున్నది 15 నిమిషాలు టైం అన్నా ఐసీలో వండుకుంటావు. మీ స్టాఫ్ వాళ్ళ అందరితో మాట్లాడాం కదా. కుటుంబానికి సాయం అయింది మనం అంతే. 14 లక్షలు చిల్లర కట్టు. నీ పైసలు అడుగుతలేము, నువ్వే మేనేజ్మెంట్. నైట్ 8:30కి అట్లా యాక్సిడెంట్ కావడం జరిగింది. అజయ్ కుమార్ అయిన ఇంకొక వ్యక్తికి, ఇద్దరిని మరి 188లో ఇక్కడికి సంప్రద హాస్పిటల్ రావడం జరిగింది. తీసుకురాగానే వాళ్ళు పేషెంట్కు చిన్న బ్రెయిన్లో క్లాట్ అయ్యింది. మరి మెడిసిన్ తోటి ఇచ్చి మేము తక్కువ చేస్తామని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఆ విధంగా చెప్పకుండా మరి 26-27 రోజులు అవుతుంది ఇప్పటికీ బ్రెయిన్ సర్జరీ చేసి ఆ అబ్బాయి చనిపోయింది. ఈరోజు ఇప్పటి వరకు 20 లక్షలు మా నుంచి వసూలు చేసారు. ఇంకా 5 లక్షలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విధంగా ఈ యొక్క సంప్రద హాస్పిటల్ యాజమాన్యం ఇప్పటికి కూడా రాకుండా మరి అబ్బాయిని 22 సంవత్సరాల అబ్బాయిని వాళ్ళ వైద్యం నిర్లక్షించింది. ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. ఈ రోజు మాకు 18 तारीख जुलाई को रात को 9-9:30 बजे एक्सीडेंट हुआ और वो मैं तो नहीं था इधर, उसका दोस्त लोग लाया संप्रदा हॉस्पिटल में. वो लोग बोला कि थोड़ा सा इधर मार लगा है, मेडिसिन से ठीक हो जाएगा. डॉक्टर बोले. फिर बोले 2 दिन लगेगा, 2 दिन लगेगा, 4 दिन लगेगा. फिर 6 दिन इंतजार करने के बाद ऑपरेशन किया. एक भी थोड़ा भी इम्प्रूवमेंट नहीं हुआ. 25-26 दिन हो गया. मेरा लड़का है वो डेथ कर गया. आज कभी भी नहीं बोला कि हमसे नहीं होगा, दूसरे हॉस्पिटल में लेके जाओ. आज मेरा करीब 14-15 लाख रुपया खर्च हो गया है.